మనం ముందుగా క్రోమ్లో సెర్చ్ బార్లో amravati.teacher.com అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఇది ప్రాసెస్లో ఉందండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ బేస్ లైన్ టెస్ట్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనం దీన్ని కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఈ వీడియో కింద ఆప్షన్ అయినటువంటి బేస్ లైన్ టెస్ట్ అసెస్మెంట్ రిజల్ట్స్ ఎంట్రీ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ క్లిక్ హియర్ మీద నొక్కండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఓకే నొక్కండి. ఇప్పుడు మనకి లోడ్ అవుతుంది. అయ్యేలోపు మన వీడియోకి లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లోడ్ అవటం పూర్తయింది. ఇప్పుడు ఓపెన్ విత్ అని వచ్చింది. ప్యాకేజ్ ఇన్స్టాలర్ నొక్కండి. ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్టాల్ నొక్కండి. ఇన్స్టాల్ నొక్కిన వెంటనే మన ఫోన్లోకి ఆ యాప్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక యాప్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్నీ ఎలో చేసి కింద కనిపిస్తున్న సైన్ అప్ మీద నొక్కండి. అప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు యూజర్ నేమ్లో మన ట్రెజరీ ఐడి నొక్కి ప్రొసీడ్ నొక్కాలి. కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేసి సెలెక్ట్ ఏ సీక్రెట్ క్వశ్చన్ అని అడుగుతుంది. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. వాటిలో నేను మీకు ప్రిఫర్ చేసే క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ బర్త్ ప్లేస్. అది ఇచ్చేయాలి. మనకి వీటిలో ఏది నచ్చితే ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇచ్చుకోవచ్చండి. ఆ క్వశ్చన్ ఆన్సర్ మనం కింద ఇచ్చిన సీక్రెట్ ఆన్సర్లో ఇవ్వాలి. ఇప్పుడు మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం ముందుగా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని కాపీ చేసుకుని కింద ఎంటర్ ఓటీపీలో పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దాన్ని ఓకే చేయాలి. ఇప్పుడు యూజర్ నేమ్ దగ్గర మన ట్రెజరీ ఐడి ఇచ్చి పాస్వర్డ్ దగ్గర మనం ఇందాక తయారు చేసుకున్న పాస్వర్డ్ని ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన ఇక్కడ అన్వాలిడ్ పాస్వర్డ్ అని వచ్చిందండి. ఇంకొకసారి లాగిన్ అవుదాం. మళ్ళీ యూజర్ నేమ్ దగ్గర మన ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ దగ్గర మనం క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే ఈ విధంగా లాగిన్ అవుతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ క్లాస్, అప్పుడు 1 2 3లో ఏదో ఒక క్లాస్ యాడ్ చేసుకోవాలి. సెక్షన్ సెలెక్ట్ చేయాలి. దీంట్లో ఏ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఒక స్టూడెంట్ నేమ్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ విద్యార్థికి ఇన్ఫర్మేషన్ నింపాలి. స్టేటస్లో అతను ఆమె ప్రజెంటా అబ్సెంట్ అయ్యేదో ఒకటి ఇస్తాం. వారల్ స్టేటస్, వారల్ శాంపిల్లో ఆమెకి ఏ పేపర్ వచ్చింది, పేపర్ 1 2 3 4 ఏదో ఒకటి ఇస్తాం. నెక్స్ట్ రీడింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే లాంగ్వేజ్లో 5 టైప్స్ ఉన్నాయి. వీటిలో కూడా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంగ్లీష్లో సెలెక్ట్ చేస్తే 4 టైప్స్ ఉన్నాయి. వీటిలో కూడా ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏదో ఒకటి అంటే మనం బేస్ లైన్ టెస్ట్ పెట్టినప్పుడు ప్రతి విద్యార్థి యొక్క స్టాండర్డ్స్ మనం ఒక నోట్ చేసుకున్న ఒక బుక్లో ఆ నోట్ చేసుకున్న షీట్ దగ్గర పెట్టుకుని ఈ ఇన్ఫర్మేషన్ అంతా పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ విద్యార్థి అన్నింటినీ పూర్తిగా అవగాహన చేసుకుంది కాబట్టి అన్నింటినీ ఒకే విధంగా ఇవ్వటం జరిగింది. కానీ కొంతమంది ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క స్టాండర్డ్లో ఉంటారు. దాన్ని బట్టి మనం ఈ షీట్ నింపవలసి ఉంటుంది. అన్నీ పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో విద్యార్థి పేరు సెలెక్ట్ చేసుకుని ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వవలసి ఉంటుంది.